చల్లగా వదలండి. ముఖం ఏడు నువ్వు ఏడ పెడుతున్నావురా? అయ్యా అరికాళ్ళ కాడికిళ్ళ పడితే మోకాళ్ళ కాడికిళ్ళ పడితే ఎద కాడికిళ్ళ పడితే నీ యొక్క బంగారు సూర్యం కిరీటం కాడికిళ్ళ పడితే కొన మొదలంతా ఒక తీరున్నారు ఆడికి ఇడుకున్నది. నాకు నీడకి ఏర్పడలేదు, నాకు ముఖం దొరుకుతలేదు, నాకు ముందు దొరుకుతలేదు. ఏడమైనా నీడ పట్టుకుమే లేదా ఇక్కడికి వెళ్ళి నీడ కొడుతుంది కదా, అది నీ తప్పు కాదు. అయితే తప్పనా? నీవు ముఖ్య దాంట్లో కూడా అర్థం ఉన్నది. అయితే ఆవు పూజ చేస్తారు కొందరు, గోమాత. అసలు మొక్కుడు ఎక్కడ గోమాత పూజ చేస్తారు కానీ ముందు మొక్కితే శని, వెనుక మొక్కితే లక్ష్మి వస్తుంది. గోమాతను గట్టిగా మనం పసుపు కుంకుమ చేత మొక్కకున్నా అన్న మాత్రం ఆ తోక భాగంలో దాకి అమ్మ దీవెనలు సంఘం అంటే ఇల్లు చల్లగా ఉంటుంది, వాడి పంట చల్లగా ఉంటుంది. ఆ విధంగా నువ్వు వెనుక బాధకు మొక్కావంటే ఓకే ఓకే. అమ్మా లక్ష్మీదేవి ధనానికి పెద్ద, ద్రవ్యానికి పెద్ద, ప్రపంచానికి పెద్ద అనగా అందరి భక్తులను అన్నపూర్ణేశ్వరి నీవే, ధనలక్ష్మి నీవే, గజలక్ష్మి నీవే, ధాన్యలక్ష్మి నీవే, ధైర్యలక్ష్మి నీవే, సంతాన లక్ష్మి నీవే. ఈ విధంగా హస్త నామకరణములు గల్లదానవు. లక్ష్మి ఆమెనే సరే మొత్తం అన్ని సమయేసిన కొన్ని రోజులు మనమే మన పొలమర వద్ద దాకా తీసుకుపోయి అన్నట్టు వారేసేస్తాం. పిలిచిన వాస్తవం ఏమిటో నాకు దాచకుండా చెప్పండి స్వామి. మాకు మూడో గడియ ఇస్తే వేట మార్గం వెళ్ళి ఊకే ఇంటిలో ఉండు, గ్రామంలో ఉండు. మూడు గడగల 3 గడియలైతే ఒకటి ఉండనున్నది, ఒక 2 గడగలు కాదురా, గడియలు అంటే గంటలు. సంస్కృత పదవి. నిమిషాలు, సెకండ్లు, అతని గంటలు, ఇలాంటిగా 3 గడియలు. అయితే ఆజ్ఞ కావాలి. నేను వెలదీరోపోయి వాస్తు అదిలా వేట మార్గానికి వెళ్ళి సింహాలను, శార్దులములను, కన్నవేర పక్షులను సంహారం చెయ్యాలని మా యొక్క మనం అదే అడవి హరిణముల మాత్రం మనం వెళ్ళాలి, వన వింతలు చూడాలి. అవును అనగా పెద్దలు ఏమన్నారు? పెద్దల మాట సత్యముట అన్నారు. పెద్దలు ఏమన్నారు అంటే మగవాడు ఇట్లా కూకుంటే ఇల్లు వెళ్తుందా? వెళ్ళది. మగవాడు తిరగక చిట్టడట. అవును. బయటకు వెళ్తే 4 పనుల గురించి అన్న తెలుస్తాయి, 4 మంచి ముచ్చట్లు తెలుస్తాయి, ఊళ్ళో ఏం జరుగుతుంది తెలుస్తాయి. మగవాడు తిరగక చెడ్డడట, ఆడది తిరిగి చెడ్డదట. ఈ గల్లికి కనిపించిన మనిషి ఇంకో ఆడ కట్టుకోవాల్సిన మనిషి ఇంకో ఆడ కట్టు. ఒక గంట సేపట్లో 3 ఆడ కట్టు చూడు. ఆ మనుషులు ఏమంటారు? ఏ మనిషిలో తిరిగిపోతుంది. ఆ విధంగా మనము రాజపదవి చూసాము, పరిపాలన చేశాము, ఇంటిలో ఉండడానికి ఓకే మంచిగా అనిపిస్తలేదు. అడవి హారణ్యం వెళ్ళి వనవింతలు చూసి సింహము, శార్దులము, కొట్టగొల్లు, కడవేర పక్షులు ఇవన్నీ సంహారం చేసుకుంటూ రావాలని మనకు ఆలోచన కలిగాలి. మరి లక్ష్మీదేవి ఏమంటారు అడగండి. లక్ష్మీదేవి లక్ష్మి స్వామి ఏమన్నారు? ఏమన్నారు? వేట మార్గం వెళ్ళి
వస్తాము. స్వామి అంటే మనకు తాతయ్య మనకేం తక్కువ ఉన్నది? కనకనక వస్తు వాహనాలు కలిగి ఉన్నాయి. ఈ యొక్క రాజా కచేరి విడనాడి యాటే మార్గం వెళ్తే ఈ రాజా కచేరి ఎవరు పరిపాలించారు? ఎవరు పోలా? ఎవరు పోలా? ఎత్తులు, సాధులు, సంస్కృతులు, యోగులు, మణింద్రులు వీళ్ళందరైనా మాత్రం భిక్షగాళ్ళు. ఇటువంటి వాళ్ళు సెన్సర్లు అటువంటి వాళ్ళు అడవిలా మృగాల కొరకు. ఆ తర్వాత ఇప్పుడు మహారాజుపై యొక్క రాజా కసిరి పైన కూర్చుండి రాజ్యమును పరిపాలించాలి, బీదలు కాపాడాలి. శత్రులు ఎవరైనా మిత్రులు కాకుండా మిత్రులు శత్రువులకు ఒక్క చెవత సమానం చేసి సమానంగా కనురెప్ప నేత్రాన్ని మాత్రము కనురెప్ప ఏలాడి కాపాడుతుందో అది విధంగా కాపాడాలని కోరిక. ఏమి కొనవలేదు, మనకేం తక్కువ ఆటెత్తిన సైనికుల్ని తిరిగి తిరిగి రావాలి. ఇటువంటి పూటగా వెన్నాడు కలిగేను ఆళ్ళ మాట నీళ్ళ మూట, మగవారి మాట గోడ పెట్టినట్టు చేటు పెట్టి సిమెంట్ ఆడమాట ఏమంటున్నది? ఇటువంటి భూతాకం ఎన్నాడు నేనెరుగా నరసింహ, నువ్వు ఇది కుటిల స్థలంలో ఏదో మాట మాట్లాడుతున్నావు అంటే మామూలేనా? నీవైనా కానీ తోలేయమన్నప్పుడు తోలేయాలి. మాటకు మాట బదులు అటమ పెట్టుతున్నావు ఎందులకు? వద్దు స్వామి, నా మాట వినండి. మగవారికి ఎదురాడరా, నిజము చెప్పినట్టుగా పోయిరా అని లాభాన పోయి లాభాన రమ్మనరా. ఇది కానీ అద్దు ఇదేమైతుంది అదేమైతుంది కుట్టిలత్తాను ఇవన్నీ ఏం మాట్లాడాలి? వద్దు స్వామి, తాతయ్య వద్దు, నా మాట వినండి. కాదు ఎత్తులు, సాధులు, సత్పరుషులు, బిచ్చగాళ్ళు, గంగెట్లోళ్ళు, చిడుకుడుకలోళ్ళు, సింధోళ్ళు ఇట్లా పోవాలా? వాళ్ళు సిగరెట్ వాళ్ళు ఇంత కాలం బరగలోడికి పోతారు ఎప్పుడన్నా. వాళ్ళకు పొట్ట పోషణ జరగదు కాబట్టి ఆ యొక్క షికారు చేస్తేనే వాళ్ళకు పొట్ట పోషణ జరుగుతుంది కాబట్టి అటువంటి వాళ్ళు పోవాలి. మనకేం తక్కువ ఉన్నారు కనుక వస్తు వాహనాలు మిద్దెలు రోకలికండి పైసలు ఇవ్వకపోతే అది 3 బట్టి రేపు మనకు 4 గంటలు అయిందంటే తెలుస్తాయి. అవతల కట్టాం ముందు తెలియలేదు
తెలిసి తెలియక అవును కదా అమ్మ తెలిసి తెలియక మాత్రము నీకు ఇచ్చాడే కానీ ఇటువంటి మృగాలు పట్టాడు ఇటువంటి దేశాలు తిరిగేటోడు ఇటువంటి ఒక అడవులు తిరిగేటోడు అంటే పెంబిలా వాళ్ళని ఉంచుకుందా అంటది ఎవరు ఈ లక్ష్మి అయ్యో నా తల ఇటొచ్చిందా ఏమన్నాడు ఏం చెప్తున్నావురా ఏం చెప్తున్నావు అవను ఆపుతుందా ఇప్పుడు ఓటకుంటా నిజమా వెళ్ళి వస్తామని చెప్పు ఏమన్నావు స్వామి ఇచ్చితే నీకేం బాధ ఇచ్చితే నీకే బాధ అయింది. ఏమన్నావు అవును మృగవేట కాడని తెలియలేదా తెలియలేదు తెలక మీ తండ్రి నాకు ఇచ్చాడా ఆ, ఇస్తే నీకేం బాధ అయింది ఇదేమిటి ఇది? మనకి తక్కువ సుధీరా ఆ, మనకి తగ్గ వస్త్రములు లేవా? వస్త్రాలు ఉన్నాయి ధనము శ్రీమంతము లక్షపదార్థము కుంజరము కోటకము శకటనాదములు ఈ సించర్ ఆందోళికములు అయ్యా ఈ సించర్ లేకపోతే అదే ఆ, మనం పందామంటేనే ఇల్లు లేదు ఊరుకపోతాం. ఆ. మనం పడుతున్నాం అక్కడ కళా గుడిసి ఎక్కడికే పోతుంది పాపం ధర్మజపేటాలు అల్ల ఇట్లా కొత్త అన్నం చల్లగా ఉన్నది చల్లగా ఉన్నదా ఆ. ఇంకా చెట్టు కింద చెట్టు బోర్ కూడా ఇష్టమున్నట్టు చాలు చేసుకుని తానా ఆ, చేసుకో. దానాలు మంచిగా వేయమని ఆ, మరి మొదటి సముద్రుడు మరసినికి ఇచ్చేనా నేను ఏ చంద్రమిరుగాక ఈ తిరునేనయ్యే. ఆ, నేను ఏ చంద్రమిరుగాక ఈ తిరునేనయ్యే. స్వామి ప్రాణేశ్వర మానవల్లభా, మా యొక్క తండ్రి అయిన సముద్రుడు తాతయ్య మా యొక్క తండ్రి అయిన సముద్రుడు ఆ. మా సముద్రుడు ఇవ్వకపోతే బాగుంటుందేమో ఇచ్చి నీ పగలు తండ్రినా తెలిసి తెలియక నీకు ఇచ్చిండు కానీ ఇంత బాధ అమ్మా తన యొక్క తండ్రులు బిడ్డను ఇయ్యాలంటే వాళ్ళ తత్వము మాత్రం మనకు తెలుస్తుందా ఇల్లు జాగా ధనము మంచిగా ఉన్నాడా లేడా అని సొంప చూసే ఇస్తారు కానీ మళ్ళీ మళ్ళీ జరిగేదానికి వాళ్ళు కర్తలు కాదు కానీ ఎత్తు మాటలు నేను ఏమంటే అని ఆయన అంటున్నాడు అవును స్వామి మా తండ్రి నువ్వేమో సముద్రుడు ఇలా జరగబెట్టి మన ఇచ్చిండు బదనం చేసి ఇచ్చి బదనమైన ఆవ్. స్వామి ఏమంటున్నావు ఏమంటున్నావు మా యొక్క తండ్రి అయిన నీకు ఇచ్చి బాగా చేసినాడేమో. బాగా చేసినట్టు ఇప్పుడు ఇటు తిరిగేటోడు ఇటు వాడు. వేటగాడని తెలియక ఇటువంటి గ్రామానికి తిరిగే వాడని తెలియక అడవులు సరిస్తాడని ఈ గల్లిపోతాడని ఆ గల్లిపోతాడని కానపురం వస్తాడని పోతాడని నిర్మల్ పోతాడని తెలియలేదు తెలియక స్వామి నేను ఏడుస్తా. అయ్యా సామాన్ మీద కొట్ట ఎవరరా కచ్చి తీసినావు కదా ఆ, కచ్చి ఆ. కచ్చి తీయగానే కూర్చుతాడేమని ఏయ్! తాతయ్య గదగదం బాగా అయ్యా స్వామి ఎన్ని విధాలుగా అంటున్నాడు అవు మగవారు ఎట్లా వెళ్దామంటే అద్దనడం కారణం మనం శక్తి వింటలేడు కదా అవును అలాగే కూర్చుంటాను ఇక
అట్లా చిన్న పోయి చింతకాంతురాలవై అది కూర్చుంటా కనురెప్పు మాత్రం మలగకుండగా కంటికి దారువలు కాలడా కాలంలో అలరిస్తాడు లక్ష్మైన అలిగి కూర్చున్నది పేరు చాటి ఓహో లక్ష్మీదేవి ఇల్లు మాత్రం కొట్టాలి లాభం లేదని ధరణి మీద ఆడాస్త్రిని మాత్రము పలకరించాలి కానీ పలకరించుతా పోతే మాత్రం లేదని ఆగుతాడని ఏమైనా ఇప్పుడు ధరణి మీద కూర్చుని అంతే ధరణి మీద కూర్చుని లక్ష్మీదేవి ఎందుకలగినవే బామా అసలు మొగడు నువ్వు ఏమైందిరా పిలుపాడు ఎట్లుండాలా ఎట్లా మగవాడు ఎక్కడ ఉండాలా మగవాని యొక్క నడకెట్లుండాలా బిద్దావాలన్నది ఏముండాలా మగవాడు చెప్తా మంది ఎందు కలిగినవే భామా మళ్ళా తర్వాత అది వెనక చెప్తా కానీ ఇంకా వెనక ముందు ఎందు కలిగినవే భామా మగవాడంటే ఇంకా మెండంటేవా అయ్యా మళ్ళా స్త్రీని శబ్దాలు బాగా రావు కాబట్టి ఫుల్ స్టాప్ ఇచ్చేస్తాను అయితే ఏం చేయాలా ఆడదాన్ని మెప్పించాలా ఉలికి ఎక్కడుంటది ఎక్కడ పెడితే ఉలికి పడుతుంది చెల్లి మనిషి అని శిరమల పని అయితే అప్పుడు ఏమనుకుంటుంది నా భర్తాలు ఇంకా ఏమంటారు రెండయ్యా మూడో ఇంకా కంగారు పోతుంది ఒకటి రెండు మూడు ఈ గించంకి తల బట్టి కొంచెం మాట్లాడు ఇది సంగతి చెప్పాడు ఎందుకలగినవే బామా ఏమిరా మాట్లాడడం లేదు నేను చూడనే పోతే వీళ్ళందరూ చూడాలా నేను చూడాలా ఎటురా చెట్టు మీద చూస్తా ఎందుకలగినవే బామా అట్టుడు కాదు ఇద్దరు రెండు అడుగులు అడుగు ముందర పెట్టి మన ముందర పెట్టాను పెట్టావా జర్ర ఇంకా ముందర గల అను ఎందుకలగినవే బామా సీరలేవురా సోమా ఆడల తలబట్టినాడు కూడా శాతగాక రేషము లేక ఆడిన తలకాయ పడితే ఏమన్నట్టు అనుకున్నావు నువ్వు బిర్రు మా మంత్రి చెప్పి నువ్వు అనుకున్నావు కాదు కాదు పక్క పక్క నేను కానంటే అదే నేను ఎట్లా పట్టాలా నీ కలర్ ఎట్లా నా కదరా అబ్బా ఓయ్ సిద్ధుడుగానా మనకేం భయం చింత దొరుకుతాయి కాబట్టి ఒక్కసారి ఆ బాణ వీళ్ళు ఆవాన రమ్మన్నాడు అంటే నేను వినండి స్వామి అని పెడతాను కాబట్టి చెప్పు ఎందుకు నీకు కొంచెం అంటే వెళ్ళిపోతాం ఇక కొంచెం అనాలి నా కథ చూడు నీతి రాగమల్లి సాబాను లాభాలు అంటున్నది భార్య అవి కరెక్ట్ మాట్లాడింది అలగుంట పని ఏమి Stop it.
అలిగి కూర్చుండగానే నేను ఏ విధంగా వెళ్తాను? మంగళహారతులు, మాణిక్యములు, సంతోషంతో వెళ్ళుమని వెళ్ళి రమ్మంటే వెళ్ళి వస్తాను. ఆ విధంగా కానీ నీవు అలిగి కూర్చుంటే నేను ఏ విధంగా వెళ్తాను? సాగదోలుటేమి నరహరే స్వామి నిన్నైనా మనకు ఈనాటికి బ్రహ్మవ్రాత ఈనాటికి నీకు నాకు బాసినట్టు అయినది. నిన్ను సాగదోలను సర్దిగట్టను సాగనప్పను. ఏమన్నావు? నేను సాగదోలను స్వామి. బ్రహ్మరాయడం ఏమిటి? నువ్వు మాట్లాడావుదేమిటి? నేను చెప్పేదేమిటి? ఏమంటున్నావు? స్వామి నా మాట వినండి స్వామి, మాట వినండి స్వామి. వద్దు నా మాట వినండి స్వామి. లేదు లేదు పొమ్మనలేనయ్య స్వామి, లేదు